ఓం గం గణాధిపతయే నమః. ఆంజనేయాయ నమః. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం ఆంజనేయాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి నవగ్రహాలు, అట్లాగే నక్షత్ర మండలంలో ఉన్నటువంటి సమస్త దేవతామూర్తులు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ ఏప్రిల్ మాసంలో 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు గ్రహ గోచారాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్యుడు, అట్లాగే ఏప్రిల్ 2వ తేదీ నుండి కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా మరి దాదాపుగా ఏప్రిల్ 15 వరకు కూడా పాపగ్రహ మిళితమై మీనరాశిలో ఉంటూ ఎంతో మంది కొంతమంది రాశులకి ఈ యొక్క 3 గ్రహాల యొక్క యుతి మహాదోషప్రదంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్య, వివాహము, అట్లాగే సత్సంతానము, వ్యాపారము, కోర్టుకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఉన్నతమైనటువంటి విద్య, శారీరక ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇట్లా మానవ జీవితంలో నిత్యము ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఈవెంటు కూడా ఆ వ్యక్తి యొక్క జననకాల సమయాన్ని బట్టి, అతను పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి, తేదీని బట్టి లగ్నము, అట్లాగే నడుస్తున్నటువంటి ఇప్పుడు దశలు, అంతర్దశల వారీగా మాత్రమే మనకి గోచారంలో అక్కడ గ్రహస్థితి ఇక్కడ ప్రస్ఫుటమై గోచారంలో వారి యొక్క మానసిక స్థితిని చూపించేటటువంటి చంద్రగ్రహ రాశి నుంచి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండి ఏ రకమైనటువంటి ఇబ్బందులని అలాగే శుభాలని కలుగజేస్తాయి, కొంతమందికి శుభాలు కలుగజేస్తాయి అనుకున్నటువంటి రాశుల వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి నాకు వచ్చేటటువంటి కొన్ని ఫోన్ల ద్వారా, నాకున్నటువంటి అనుభవం ద్వారా. మరి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి, అశుభాలు కలుగుతాయి అన్న వాళ్ళకి చక్కటి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, మంచి విద్యాభ్యాసం, విదేశీయానం, ఇలా. ఎందుకంటే మనకి గోచారం కన్నా ఇంకొక ఉన్నతమైనటువంటి స్థాయి జన్మ లగ్నము, దశలు, అంతర్దశలు. వాటిని బట్టి గోచారం మనకి చక్కగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మెయిన్ ఈవెంట్స్ అయినటువంటి కళ్యాణము కానీ, సంతాన విషయంలో కానీ, విదేశీయాన విషయము, ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేకపోతే విద్యలో ఆటంకాలు కలుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎన్నో అంతరాలు, అట్లాగే ఇబ్బందులు, ఎడబాట్లు, కోర్టు సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఇబ్బందులు కలుగుతున్నా, ఏ విషయంలోనైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి, శుభం చేసుకోవాలి, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా జన్మజాతకాన్ని చూపించుకొని జాతకంలో జరిగేటటువంటి విశేషాలు ఏమిటో మీరు చక్కగా మీకు నమ్మినటువంటి గురువు ద్వారా తెలియజేసుకొని వాటిల్లో ఏదైనా సరే అసమతుల్యమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉంటే వాటికి తగ్గ రెమెడీస్. జ్యోతిష్యం అంటేనే పరిహారం అండి. ఒట్టిగా పురాణం విన్నట్టు జ్యోతిష్యాన్ని వినకూడదు. ఏదైనా సరే జ్యోతిష్య శాస్త్రంలో ఈ దశల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకూడదు. మీరు కష్టపడాలి. మాలాంటి బ్రాహ్మణోత్తముల ద్వారా, పురోహితాదుల ద్వారా మంత్రపూర్వకంగా దేవతల్ని యంత్రపూర్వకంగా, తంత్రపూర్వకంగా ఆరాధిస్తూ ఆ యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వేస్ని తీసేసి మనం సృష్టించుకున్నటువంటి ఈ యొక్క కాలంలో మనకున్నటువంటి ఋషులు ఇచ్చినటువంటి మంత్రప్రయోగం ద్వారా ఎన్నో అభీష్టాలను నెరవేర్చుకునే శక్తి మనం చేసుకోవాలి. కాబట్టి మరి ఈ ఏప్రిల్ మాసంలో మేషాదిగా మీనరాశి పర్యంతం గ్రహాల యొక్క, నవగ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి, అవి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయో మరి ఉన్నంతలో సూక్ష్మంగా, స్థూలంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఏప్రిల్ 2వ తేదీ నుండి మే
10వ తేదీ వరకు మీనరాశిలో సంచరించేటటువంటి కుజుడు శని మహాపాపగ్రహాలు ప్రపంచానికి విపత్తుని ప్రకృతిని పాడు చేసేటటువంటి వినాశకరమైనటువంటి ఇబ్బందుల్ని ప్రకృతి లోపల భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి జీవరాశిని అందులో మనం ఉన్నాము బుద్ధి కలిగినటువంటి వాళ్ళం మరి మనకి కూడా ఎన్నో సమస్యలను కలుగజేసేటటువంటి పరిస్థితి ప్రకృతి ఇవ్వబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవండి. రోజు కుజుడికి శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము కూడా చక్కగా 70 సార్లు, శనికైతే గనక 190 సార్లు చదవండి. వారి ఇరువురికి ఈ 2 పాపగ్రహాల్ని అణచివేసేటటువంటి శక్తి ఒక్క హనుమంతుల వారికి ఉంది దేవతామూర్తిగా. కాబట్టి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదవండి. కొంతమంది రాశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు తొలగిపోతాయి. అట్లాగే ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో మా పీఠంలో ఈ 41 రోజులు ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు కూడా ఈ కుజశనులకి ఇద్దరికీ కూడా జపాలను ఆచరిస్తూ దేవతామూర్తి అయినటువంటి హనుమంతుల వారికి చక్కగా మంజు సూక్త జప పారాయణ చేస్తూ రోజు వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ నిత్య అర్చన చేస్తూ చివరిలో హనుమత్ జయంతి మే 12వ తేదీన పవన సూక్తంతో మృత్యుంజయ మంత్రంతో పాశుపత రుద్ర హోమాన్ని చేస్తూ హనుమంతుడి యొక్క సహస్రనామ హోమము సీతారామచంద్రుల వారి యొక్క అష్టోత్తర నామాలతో హోమము ఆచరిస్తున్నాను మే 12వ తారీఖున. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా పీఠానికి సంప్రదించి దానికి సంబంధించినటువంటి పూజలో మీ యొక్క కుటుంబం తరపున కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. మేము ఎంత చేసినా మీరు కూడా తప్పకుండా కొంతమంది రాశుల వారికి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వారు తప్పకుండా మీరు కూడా హనుమంతుల వారికి అర్చనలు చేయించండి, వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నిత్యము సింధూరాన్ని ధరించండి. మీకు సర్వత్రా కార్యము లాభం కలిగేటటువంటి అవకాశం హనుమంతులు వారిస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితిగతులను గనక మనం గమనించినట్లయితే ముఖ్యంగా సూర్యగ్రహం పంచమంలో ఉండటం, పంచమంలో అదే స్థానంలో శని కుజుడు రవి ఉండటం, 11వ తేదీన బుధుడు కూడా నీచ స్థితిని పొంది 5వ స్థానంలో ఉండటం, సంతానపరమైనటువంటి విద్వేషాలు, సంతానపరమైనటువంటి నష్టాలు, సంతానపరమైనటువంటి కొన్ని వారు దుర్వ్యసనాలకు పడటము, లేకపోతే వారి యొక్క కుటుంబంలో జరిగేటటువంటి ఎన్నో ఇబ్బందులకి మీరు ఫీల్ అవ్వటము, మీరు బాధపడటము, ప్రయాణాల పరంగా కొన్ని ప్రమాదాల చిక్కుల్లో ఉండి ఆర్థికంగా ధన నష్టం కలగటము, అనుకున్న పనులు సంకల్పించిన పనులు ఆలస్యం కావటము, అప్పులు తీరుద్దాం అనుకుంటే అది కాస్త ఆలస్యం కావటం, దానికి తగ్గట్టుగా వేరే పరిస్థితులు ఆర్థికంగా మీకు సపోర్ట్ చేయకపోవటము, అనవసరమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించి నేను ఈ పని చేస్తే మంచి జరుగుతుంది అనుకొని లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవటము, ముఖ్యంగా భూ సంబంధిత విషయాలు కానీ గృహ కట్టడాలకు సంబంధించిన వ్యాపారస్తులు కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ పరంగా కానివ్వండి, ఎవరైనా ప్రయత్నాలు చేస్తే వాటిల్లో 14వ తేదీ వరకు కూడా ఏప్రిల్ 14 వరకు సూర్యబలం లేకపోవడం వలన మీరు వృశ్చిక రాశి వారు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, సంతానం యొక్క ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, తలపెట్టినటువంటి వ్యాపార విషయాలలో కూడా మీరు అనుకున్నటువంటి వృద్ధి జరగకపోవటం మిమ్మల్ని చాలా చాలా మానసికంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి. చతుర్థంలో చూస్తే రాహువు, ఆయన కూడా అంతే. అక్కడ చదువు విషయంలో విద్యార్థులకి ఏం చదువుతున్నారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అసలు ఉన్న మేధస్సు ఎక్కడికి పోయింది, జ్ఞానం ఎక్కడికి పోయింది, వాళ్ళలో ప్రశ్న వేసుకోవాలి. ఓకే, వృశ్చిక రాశి వారికి మాకు రాహువు బాలేదు, చతుర్థంలో ఉండి విద్యా విఘ్నాలు, ఆటంకాలు, అట్లాగే బండ్లు ఎవరైనా వాహనాలు కొనాలన్నా వాహనాల పరంగా ఇబ్బందులు పడుతున్నా, ప్రమాదాలు జరుగుతున్నా, ఓకే నాకు చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు అనేవాడు గ్రహం నన్ను ఇబ్బంది పెడుతోంది. ఒకవేళ ఎవరైనా భూమిని పొందాలనుకున్నా కూడా భూమిని కొందాం అనుకున్నా అది కాస్త ఆలస్యం అవుతోంది. ఓకే, గ్రహస్థితి పూర్తిగా వీరికి అసమతుల్యంగా ఉంది. అష్టమంలో చూస్తే ధనకారకుడు, పుత్రకారకుడు, వివాహకారకుడు, ఈ బంధాలను ఇచ్చేటటువంటి గురుడు శుభగ్రహం ఏమో అష్టమంలో ఉన్నాడు, ఆయన యోగ్యకరంగా లేడు. ఆకస్మికంగా బంధువులతో విరోధాలను సృష్టిస్తూ ఉంటాడు. ఈ కుజుడు చూస్తే వృశ్చిక రాశి వారికి ఫ్రెండ్స్ ద్వారా వాడు ఎక్కడో అక్కడ నువ్వు అప్పు తీసుకొని నాకు ఇవ్వరా నాయనా నేను మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పి అంటాం. వీరు ఆ పని చేసి అనవసరంగా ఇరుక్కుపోతారు. జాగ్రత్త, సహాయం చేయండి. ఇప్పుడున్న గ్రహస్థితి మిమ్మల్ని సహాయం చేస్తే నట్టేట ముంచే పరిస్థితులు ఉన్నాయి. ఆకస్మికంగా మీకు స్నేహితుల ద్వారా కూడా ఏదో ఒక లాభకరమైనటువంటి విషయాలు, బంధువుల ద్వారా లాభకరమైనటువంటి విషయాలు మీకు లభిస్తాయి అనుకుంటారు.
కానీ లభించే లోపలే అవి కాస్త కనుమరుగయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. బుద్ధి వికాసత్వము, బుద్ధి చేతనత్వము మిమ్మల్ని కిందకి తోసిపుచ్చేటటువంటి అవకాశము ఈ బుధగ్రహము చేస్తాం. కాబట్టి సంతానానికి సంబంధించిన విషయాలలో వారి యొక్క దుర్వ్యసనాలు మిమ్మల్ని మానసికంగా కుంగదీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రహాలలో ముఖ్యమైన పాపగ్రహాలన్నీ కూడా పంచమంలో ఆవహించి ఉండటం వలన చివరికి మీరు పూజ చేసుకుందామన్నా, మోక్ష మార్గం వైపు వెళ్దాం అనుకున్నా కూడా అవన్నీ కలగనివ్వవు. దశమంలో కర్మస్థానంలో ఉన్నటువంటి కేతువు కొంతవరకు మిమ్మల్ని అనుకూలత్వాన్ని కలుగజేస్తాడు అనుకుంటారే కానీ ఆయన ఉన్నటువంటి రాస్యాధిపతి అయినటువంటి రవి కూడా మీకు అనుకూలంగా లేడు. కానీ 15వ తేదీ నుండి కూడా ఉద్యోగాల కోసం ఎవరైతే వృశ్చిక రాశి వారు ప్రయత్నం చేస్తున్నారో, వ్యాపారపరంగా ఎవరైతే నష్టాలతో కూరుకుపోయి ఉన్నారో వారందరికీ స్వలాభం కలగడానికి అవకాశం ఉంది. సూర్యుడు ఉచ్చస్థితిలో దశమాధిపతియే, కర్మస్థానాధిపతియే ఉన్నతమైనటువంటి ఉచ్చస్థితిని అనుభవిస్తూ 6వ స్థానంలో ఉండటం వృశ్చిక రాశి వారికి అఖండమైనటువంటి యోగం కలుగుతోంది. దాని ద్వారా మీకు ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆల్రెడీ జరుగుతున్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కష్టపడితే గనక, గురు చరిత్ర పారాయణ చేయగలిగితే కనుక ఈ నెల రోజులు తప్పకుండా మీకు సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతోంది. ఏ పని చేసినా ఉద్యోగాలకి ఏదైనా సరే వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగ సంబంధిత ఏదైనా వ్రాత పరీక్షలు రాసేటప్పుడు తప్పకుండా గణపతి యొక్క అష్టోత్తరాన్ని చేయండి. దాని ద్వారా కూడా మీకు కేతువు యొక్క ప్రతికూలతలు తగ్గుతాయి. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు, భూములు కొనుగోళ్ళు, అట్లాగే వాటికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు, షేర్సు, స్టాక్ మార్కెట్లు, లేకపోతే దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టేవాళ్ళు, భార్యాభర్తలకి సంబంధించినటువంటి పరిస్థితులు ఏదో రకంగా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు తప్పకుండా హనుమంతుడిని ఆరాధించండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ముఖ్యంగా వీరికి వృశ్చిక రాశి వారికి ఈ నెల 19 వరకు శుక్రుడు మేషరాశిలో 6వ స్థానంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య, వ్యాపారస్తుల మధ్య తీవ్రమైనటువంటి లోటు కనిపిస్తోంది, ఎడబాట్లు కనిపిస్తున్నాయి. తదుపరి కూడా శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు వ్యాపారస్తులకి కాస్త ధనపరంగా బాగుంటుంది. అట్లాగే కుటుంబంలో వృశ్చిక రాశి వారికి ఎవరికైనా సరే సంబంధాలు చూస్తుంటే సంబంధ విషయాలలో కుటుంబంలో కొంత ఆనందాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అవి కొంతమేరకు మాత్రమే ఉంటాయి. కారకో భావనాశాయ శుక్రుడు 7వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అవకాశం వస్తుంది, 40%. మిగతా 60% ఆయన ఇవ్వటానికి గోచారం రూల్స్ ఒప్పుకో. కాబట్టి వృశ్చిక రాశి వారు ఇందాక మొట్టమొదట నేను ఏదైతే చెప్పానో దాని రీత్యా 41 రోజులు మీరు కూడా ఆ పూజలు చేసుకోండి. ఆ శక్తి లేని వాళ్ళు, టైం లేని వాళ్ళు, దూరాభారాల్లో చేసుకోవడానికి అవకాశం లేని వారు తప్పకుండా సంప్రదించండి. మీ బదులు నేను చేసి పెడతాను 41 రోజులు. హనుమ జయంతి మే 12వ తేదీన తప్పకుండా స్వామివార్లకి సంబంధించినటువంటి హోమాలు మీకు పరిపూర్ణమైనటువంటి రక్షణ ఇస్తాయని చెప్పి నమ్మండి. జై శ్రీరామ్, జై హనుమాన్.